ఫ్రెండ్స్ ప్రెజెంట్ టీమిండియా వెస్టిండీస్ జట్ల మధ్య సూపర్ 8 మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ కంప్లీట్ అయింది, సెకండ్ బ్యాటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఇంకా వెస్టిండీస్ 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. మంచి స్కోరే అనుకోవచ్చు. కానీ టీమిండియా బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే ఈజీగా చేంజ్ చేస్తుంది అనిపిస్తుంది. ఇక వెస్టిండీస్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఆ టీంకు ఓపెనర్లు మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. షేహోప్ స్లోగా బ్యాటింగ్ చేసినప్పటికీ 33 బంతుల్లో 32 పరుగులే చేశాడు. అయితే మరో ఎండ్లో రస్టన్ చేస్ కాస్త స్పీడ్గా బ్యాటింగ్ చేశాడు. 5 4లు 1 సిక్సర్తో 25 బంతుల్లో 40 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ ఫస్ట్ వికెట్కు 9 ఓవర్లకు 68 పరుగులు పార్ట్నర్షిప్ అందించారు. బెటర్ పార్ట్నర్షిప్ అనుకోవచ్చు. నిజానికి టీమిండియా బౌలర్లు ఫస్ట్ నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. అయితే మిస్ ఫీల్డింగ్ వల్ల ఒక రన్అట్ డ్రాప్ అయింది, ఒక క్యాచ్ కూడా మిస్ అయింది. దీంతోనే ఆ మాత్రమైన ఓపెనర్లు పార్ట్నర్షిప్ అందించారు. ఫ్రెండ్స్, ఇక్కడ మన బౌలర్లు మొదటి 10 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. కానీ సెకండ్ హాఫ్లో చివరి 10 ఓవర్లు, ఇంకా చెప్పాలంటే చివరి 5 ఓవర్లు కాస్త లైన్ అండ్ లెంత్ మిస్ అయింది. ఓపెన్గా చెప్పాలంటే T20 క్రికెట్లో ఏ బౌలర్కైనా ఖచ్చితంగా పరుగులు ఇస్తారు, పరుగులు కొట్టించుకుంటారు కూడా. ఇందులో బూమ్రా సైతం కొన్ని సందర్భాల్లో 4 ఓవర్లకు 50 పరుగులు ఇచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలాగనే బూమ్రా బౌలింగ్లో లైన్ అండ్ లెంత్ మార్చుకోడు, ఒత్తిడికి కూడా గురికాడు. ఎందుకంటే T20 ఫార్మాట్ కాబట్టి తప్పదు. కానీ హర్షదీప్ సింగ్ బౌలింగ్ అలా కాదు, కంట్రోల్ చేసినప్పుడు కంట్రోల్ చేస్తాడు. ఈ మ్యాచ్లో కూడా అంతే. పవర్ ప్లేలో బాగానే బౌలింగ్ వేశాడు. కానీ డెత్ ఓవర్లో మాత్రం తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నాడు. అసలు భారత టీంలోకి ఇంత ఒత్తిడి గల ప్లేయర్ ఎవరు లేరు నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి బంతిని కూడా వైడ్ యాంగిల్ ఉంటుంది కదా, అక్కడ బౌలింగ్ వేస్తున్నాడు. ప్రతి బంతిని అలాగే వేస్తున్నాడు. అది చాలా తప్పు. ఓకే, నీ ఓవర్లో నువ్వు అలాగే బౌలింగ్ వేసి 6 పరుగులు 7 పరుగులు ఇచ్చుకుంటావు. కానీ అలా బౌలింగ్ వేయడం వల్ల వికెట్ పడదు. కానీ నెక్స్ట్ వచ్చే బౌలర్కు ఖచ్చితంగా బ్యాట్స్మెన్ టార్గెట్ చేస్తాడు. నువ్వు కొట్టే పరుగులు అతను కొడతాడు నీ బౌలింగ్లో కొట్టే బదులు. కాబట్టి లైన్ అండ్ లెంత్ బౌలింగ్ వేయాలి. ఓకే, T20 ఫార్మాట్ అంటేనే బౌలర్లకు కష్టం. అంత మాత్రాన తీవ్ర ఒత్తిడికి గురవుతే నువ్వు ఎన్ని రోజులు మ్యాచ్ ఆడతావు, ఎన్ని ఓవర్లు బౌలింగ్ వేస్తావు? ఇదైతే హర్షదీప్ సింగ్ ఈ విషయంలో మాత్రం చాలా పెద్ద తప్పే చేస్తున్నాడు అనిపించింది. ఎందుకంటే 19వ ఓవర్లో బౌలింగ్ వేసి 6 పరుగులు ఇచ్చుకున్నాడు, 5 పరుగులు ఇచ్చాడు. ఓకే, ఆడికైతే బాగుంది. కానీ అంతకుముందు 3 ఓవర్లకే 40 పరుగులు పైగానే ఇచ్చుకున్నాడు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒకసారి కొట్టినా కొట్టకపోయినా ఒత్తిడికి గురి కాకూడదు, అలాగే లైన్ అండ్ లెంత్ మిస్ కాకూడదు. ఈ విషయంలో మాత్రం హర్షదీప్ సింగ్ చాలా మిస్ అవుతున్నాడు. ఇక వెస్టిండీస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు బాగానే రాణించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సిమ్రాన్ హెట్మైర్ 2 సిక్సర్లు 1 4తో 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. ఆ తర్వాత రూథర్ఫోర్డ్ 14 పరుగులే చేశాడు. దీంతో వెస్టిండీస్ మరోసారి కష్టాల్లో పడింది. 14 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయింది, 120 పరుగులు చేసింది. అప్పటికే రన్ రేట్ 8గా ఉంది. అయితే అదే టెంపోని మెయింటైన్ చేసి ఉన్న భారత బౌలర్లు 160 పరుగుల లోపే వెస్టిండీస్ కట్టడయ్యేది. కానీ చివరి 2 ఓవర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. లాస్ట్ ఓవర్లో బూమ్రా 14 పరుగులు ఇచ్చుకుంటే అంతకుముందు హర్షదీప్ సింగ్ 6 పరుగులు అని చెప్పాను కదా. ఓకే, కానీ అంతకుముందు ఓవర్లో మాత్రం మళ్ళీ బూమ్రా 12 పరుగులు, అంతకుముందు ఓవర్లో 24 పరుగులు ఇచ్చుకున్నాడు హర్షదీప్ సింగ్. దీంతోనే వెస్టిండీస్ 195 పరుగులు చేసింది. ఇక చూడాలి టీమిండియా చేజింగ్ చేస్తుందా అని. మన బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే చేజింగ్ చేసేలా అనిపించిందంటూ వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ. డోంట్ వరీ, ఖచ్చితంగా భారత జట్టు ఈజీగా చేజింగ్ చేస్తుందని, సెమీస్కు చేరుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మరి చూద్దాం మన వాళ్ళు ఎంతవరకు చేజింగ్ చేస్తారో.